నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబు మీద నమ్మకం పోయి వైసీపీ తలుపు తడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఏ విధంగా చూస్తారు వ్యాఖ్యలు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదానికి దీనికంటే ఇంకోటి ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు నమ్మకం పోవటం కాదు, నీ మీద నమ్మకం పోయింది కాబట్టే 151ని మధ్యలో 5 తీసి జస్ట్ సింగిల్ డిజిట్ కంటే కొంచెం పైకి తీసుకెళ్లారు. కాబట్టి ప్రెస్ స్టేషన్లో ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు మీద పెరిగింది కాబట్టి అమోఘమైనటువంటి మెజార్టీని ఇచ్చారు. అతని మీద ఒక విజనరీ లీడర్ అని, ఒక ఎగ్జిక్యూటివ్ పొలిటీషియన్ అని చెప్పేసి ఈ రాష్ట్రానికి ఒక అంతిమమైనటువంటి ఆశ అతనేనని చెప్పేసి ప్రజలు గమనించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని యువకుడు తన తండ్రి లాంటి పరిపాలన అందిస్తాడు, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటాడని చెప్పేసి భావించి అమోఘంగా మెజార్టీని ఇస్తే అతను వేధించని వ్యవస్థ లేదు, అతను చేయనటువంటి స్కామ్ లేదు. కాబట్టి ప్రజలు అతి నుంచి వేసారారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నుంచి తను నమ్ముకున్నటువంటి కోటరీ వ్యవస్థ ఏదైతే సజ్జల లేకపోతే A1 A2 నేరాల్లో వీళ్ళు పేరు పొంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్లో డబ్బులు రవాణా చేసినటువంటి రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టి పోతా ఉన్నారు. అది గమనించాలా. ఇది బహుశా గమనించారేమో. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో తను పరిపాలన రాజకీయమైనటువంటి అంశాలు, పరిపాలనకు సంబంధించిన విషయాలు, రాష్ట్రం యొక్క అభివృద్ధికి కావలసినటువంటి అనేక అంశాల మీద చర్చించడానికి వెళ్తే ఇక నాకు ఇవే అంతిమ ఘడియలు, నేను చేసినటువంటి నేరాలన్నిటికి కూడా చివరి దశ వచ్చింది, ఇంకా ఎన్నాళ్ళు న్యాయస్థానాల్లో నన్ను ఉపేక్షించవు, నన్ను నా అనుచరులు ఎవరి చేత అయితే నేను స్కాములు చేపించి డబ్బులు దందుకున్నానో వాళ్ళందరూ కూడా నా చర్యల వల్ల అధికారులతో పాటు నా అనుచర గణం మొత్తం కూడా జైలు బాట పట్టారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. చివరికి నేను ఒక్కడిని మిగిలాను, నా వంతు వచ్చేసిందని చెప్పేసి గుమ్మడికాయ దొంగలాగా భుజాలు తడుముకొని వెంటనే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం కాదయ్యా, నీకు ఒక కడప ప్రజలు, పులివెందుల ప్రజలు నీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలని, వాళ్ళ బాధక సాధకల్ని అసెంబ్లీలో ప్రస్తావించమని నీకు రాజ్యాంగబద్ధంగా ఒక ఎమ్మెల్యేని చేసి పంపిస్తే నేను ముఖ్యమంత్రిని అయితేనే వెళ్తానంటావా? అదే కాదు, నీతో పాటు గెలిచినటువంటి ఆ 11 మంది ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనీయటం లేదే. ఇది ఒక శాడిజం కాదా? ఇది ఒక అదీ కాక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి ఒక అంగం పరిపాలన వ్యవస్థ. ఆ పరిపాలన పంపించమని ప్రజల్ని పంపిస్తే దాన్ని ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో చంద్రబాబు నాయుడు కూర్చొని ఉంటే నేను కూర్చోనని చెప్పేసి నువ్వు ప్రజల్ని మోసం చేస్తా, రాజ్యాంగాన్ని పట్టపగలు అపహాస్యం చేస్తూ ఇంట్లో కూర్చొని, లేకపోతే తాడికొండ ప్యాలెస్లో కూర్చొని, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రజల ముందు నీ ఉనికిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు తప్పితే నువ్వు ఏ విధంగానూ ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా అర్హుడి కావు. అదేవిధంగా ప్రజానాయకుడిగా కూడా నువ్వు అర్హుడు కావు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నావు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యం మొత్తం కూడా కూనీ చేశారు చంద్రబాబు నాయుడు కూటమి నాయకులని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సినిమా డైలాగులు కూడా ప్రదర్శించుకునే స్వేచ్ఛ కానీ హక్కు కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు లేదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, అతను ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సంస్థల గురించి కనీసం నీకు తెలిసి ఉంటే ముందు అనుకున్నట్టుగా జ్యుడిషియరీ కానివ్వండి, అదేవిధంగా పరిపాలన, ప్రెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనిలో దేన్ని గౌరవించావు నువ్వు? నీ ఎంపీలతో సహా అనుచర గణాలని పెట్టుకొని హైకోర్టు జడ్జిల మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు కాదా? ఏదైతే పోలీసులు ఉంటారో
చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నిటినీ ప్రైవేటు గూండాలుగా మార్చావే. నీకు వ్యతిరేకం అనుకున్న ప్రతి ఒక్కళ్ళని కూడా హింసించావుగా. చివరికి నీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ త్రిపుల్-ఆర్ని కొట్టి 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 చంపబోయింది నువ్వు కాదా? అక్కడి నుంచి డాక్టర్ దగ్గర తప్పుడు నివేదిక ఇప్పించింది నువ్వు కాదా? రాజధాని యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటే 2 కాదు 3 అని చెప్పి కాలయాపన చేసింది నువ్వు కాదా? రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి టీచర్లని నీ లిక్కర్ స్కామ్ బయటికి రాకుండా ఉండటం కోసం ప్రభుత్వ పరిధిలో ఏదైతే లిక్కర్ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు తగ్గిస్తానని చెప్పి నువ్వు వాటి ధరలు అమాంతంగా పెంచి సొంత డిస్టిలరీ యజమానులను కొట్టి బెదిరించి నీ హస్తగతం చేసుకొని చివర్లకి పోలీసులు టీచర్ల చేత కూడా అమ్మించావే. కరోనాలో కూడా నువ్వు వదిలిపెట్టలేదు. ఏ వ్యవస్థ గురించి కూడా పరిపాలనకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడటానికి నువ్వు అర్హుడివి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే వ్యవస్థలు మొత్తం మేనేజ్ చేసే శక్తి చంద్రబాబుకు ఉంది. ఈరోజు పోలీస్ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం లోకేష్ ఏది చెప్తే అదే ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తూ ఉంది. గ్రామాల్లో ఉన్న సచివాలయ వ్యవస్థ కానీ ఈరోజు రక్షణ వ్యవస్థ కానీ మొత్తం భ్రష్టు పట్టించారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. వ్యవస్థను మేనేజ్ చేయటం అనేటువంటి విషయం కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసినటువంటి ఈడీ స్కాములు కానివ్వండి, అదే నీ బాబాయ్ మర్డర్ కేసు కానివ్వండి, ఆ మర్డర్ కేసులో సిబిఐ వెంటాడుతూ ఉంటే అవినాష్ రెడ్డిని హాస్పిటల్లో పెట్టి నువ్వు చేసినటువంటి దందా స్వతంత్రమైనటువంటి విచారణ జరిపే సిబిఐని నీ పట్టు చేతుల్లో ఉంచుకున్నావు చూడు, అది వ్యవస్థను మేనేజ్ చేయటం అంటే. రక్త బంధువు చచ్చిపోతే నారాసుర రక్త చరిత్ర నీ పేపర్లో రాసి దీన్ని సిబిఐకి అప్పజెప్పమని చెప్పి ఆ తర్వాత ఆ కేసుని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి హైకోర్టులో పిటిషన్ పెట్టావు చూడు, అది వ్యవస్థలతో ఆడుకోవటం అంటే. వ్యవస్థను నిర్వీర్యం చేసింది నువ్వు. పోలీసులు అందరినీ కూడా నీ ఇష్టం వచ్చినటువంటి ప్రైవేట్ గూండాలు కూడా మార్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రివి, 1 టైం ముఖ్యమంత్రివి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.